గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్సింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తి అయ్యింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి యష్మి ఎలిమినేట్ అయ్యింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ పైన నాగార్జునతో కలిసి మాట్లాడి ఆ వెంటనే బిగ్ బాస్ బజ్లో పాల్గొంటారు. ఇది బిగ్ బాస్ షోలో ఒక ఆనవాయితీ. అదే ఆనవాయితీ కొనసాగిస్తూ యష్మి కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం జరిగింది. ఇక బిగ్ బాస్ బజ్కి ఈ సీజన్లో గత సీజన్ స్టార్ కంటెస్టెంట్ అయినటువంటి అంబటి అర్జున్ హోస్ట్గా చేస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ మొదటి క్వశ్చన్తోనే ఈ బజ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో రుచి చూపించాడు యష్మికి. యష్మి, నీ ఎలిమినేషన్కి కారణం ఎవరు అని ప్రశ్నిస్తే యష్మి మాట్లాడుతూ నా ఎలిమినేషన్కి కారణం నేనే అంటూ చెప్పే ప్రయత్నం చేయడంతో, అంత లేదమ్మా, నీ ఎలిమినేషన్కి కారణం నిఖిల్ అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో లేవు కదా, ఇక్కడ నిజాలు మాత్రమే మాట్లాడదామంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో యష్మి ఓపెన్ అప్ అయ్యి, ఎస్, నా ఎలిమినేషన్కి కారణం నిఖిల్తో నేను పెట్టుకున్న ట్రాక్, నాకు వచ్చిన ఆ బ్యాడ్ డ్రీమ్, మొత్తం నేను చేసుకున్న కర్మ అంటూ యష్మి అయితే చెప్తుంది. ఇక మొదటగా నీకు ఇంట్లో ఎవరంటే ఇష్టమో చెప్తే వారి నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామంటూ అర్జున్ అడిగితే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, అవినాష్ పేర్లు అయితే చెప్పింది. నిఖిల్ గురించి అడిగే ముందు ఒక క్లారిటీ ఇవ్వు అంటూ యష్మిని అడిగాడు అర్జున్. దీంతో చెప్పు అంటే, నిఖిల్ స్నేక్ అని చెప్పి అతని వల్లే చాలాసార్లు హర్ట్ అయ్యాను అని చెప్పావు కదా తాజాగా. ఇక్కడ నాతో పాటు ఆడియన్స్కి అర్థం కాంది, నువ్వు నిఖిల్ వెనుక తిరిగావా, నిఖిల్ నీ వెంట తిరిగాడా, ఒకటి క్లారిటీ ఇవ్వు అని ప్రశ్నించేసరికి యష్మి మైండ్ బ్లాంక్ అయింది అని కాసేపు చెప్పవచ్చు. సైలెంట్ అయ్యి ఆ తర్వాత మాట్లాడుతూ, అదంతా నా దరిద్రం, నాకు వచ్చిన ఒక బ్యాడ్ డ్రీమ్తో నిఖిల్ వెంట నేనే పడ్డాను. ఆ తర్వాత ఆ కథ మలుపు తిరిగింది. ఆ తర్వాత అది నాకు అర్థమైంది. కానీ నేను అందులో నుంచి బయటకు వచ్చేసరికి నేనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఆ తర్వాత నిఖిల్ ఆట గురించి మాట్లాడుతూ, ఆటపరంగా నిఖిల్ చాలా జెన్యూన్, ఎవరు ఎలా ఆడుతున్నా కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తాడు, తాను మాత్రం తప్పు చేయకుండా గేమ్ ఆడుతాడు, సంచాలకుగా కూడా మంచిగా రిజల్ట్ అనౌన్స్ చేస్తాడు అని చెప్పింది. ఇక ఆ తర్వాత పృథ్వీ గురించి అడిగితే, పృథ్వీ గేమ్ ఒకటే బాగా ఆడతాడు, మిగిలింది మొత్తం శుద్ధపూస, ఎక్కడ ఎలా మాట్లాడో కూడా తెలియదు, ఎన్నిసార్లు చెప్పినా వాడు అంతే అంటూ పృథ్వీని తీసిపడేసింది. ఇక విష్ణుప్రియ గురించి అడిగితే, విష్ణు కేవలం బిగ్ బాస్ హౌస్లో పృథ్వీకి సేవలు చేయడానికి, పృథ్వీని ఆరాధించడానికి మాత్రమే ఉంది. ఇందులో మరో మాట లేదు. ఎవరు చెప్పినా ఆమె వినదు. నా దృష్టిలో విష్ణుప్రియ ఎప్పుడో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది అంటూ యష్మి చెప్పింది. ఈ బజ్ ఇంటర్వ్యూ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.